నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ స్పోర్ట్స్ పర్సన్ సయ్యద్ ముస్తాఫా అహ్మద్ గారు ఉన్నారు. సో వారిని అడిగి అసలు షర్మిల గారికి ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది, వెళ్ళబోతున్నారు 4వ తారీఖు జనవరిన. సో ఆవిడ పార్టీని అక్కడ కాంగ్రెస్ కు విలీనం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి ఇలాంటి చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇవి ఎంతవరకు వాస్తవం? అసలు వైఎస్ఆర్సీపీ ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ఉంది అండి? ఇవన్నీ విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అంటే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ పార్టీ విలీనం కాబోతోంది అనే దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అహ్మద్ గారు? ఇది మంచి ఇది అభిప్రాయం మేడం. ఎందుకంటే మేము టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ ని ఓడిపియాలని మేము స్టార్టింగ్ నుంచి మా ఏముండే మా షర్మిలమ్మ గారు ఆమె స్టార్టింగ్ నుంచి మనం అటాక్ ఎవరి మీద చేశామంటే బస్ బిఆర్ఎస్ మీదనే చేసినాం. ఆయన వాగ్దానాలు చేస్తాడు, వాగ్దానాలన్నీ తిప్పి కొడతాడు, మళ్ళీ నేను చెప్పలేదు అది ఇది అని చెప్తాడు. అందు గురించి ఎందుకంటే ఈ బిఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే మేడం. వీళ్ళు పిల్లలకు దోకా ఇచ్చిండ్రు, జాబ్ ఇస్తామన్నారు, సంవత్సరానికి ఇన్ని వేకెన్సీస్ మేము రిలీజ్ చేస్తాం అది ఇది అన్నారు. అన్ని ఏం చేయలేదు. మళ్ళీ మైనారిటీకి 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. 6 నెలల్లో గెలిచిన 6 నెలల్లో ఇస్తా అన్నాడు, అది కూడా ఇయ్యలేదు. అన్ని బూటకపు మాటలే చెప్పాడు కానీ ఎవరికి ఏం సహాయం చేయలేదు. సొంత బస్ కూతురుకి కొడుకుకి అల్లునికి అంత అంత పెట్టిండు పార్టీ మినిస్టర్లు అంతా. అందు గురించి మన మేడం గారు ఆమె ఆలోచించి వీళ్ళకు మనం కాంటెస్ట్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక 30 సీట్లలో 5,000 10,000 తోటి గెలిచిండ్రు మెజార్టీ తోటి. అది ఒకవేళ మేం కాంటెస్ట్ చేసి ఉంటే వాళ్ళు ఓడిపోతుండే, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకుండా ఉంటుండే తెలంగాణలో. అందు గురించి మన షర్మిలమ్మ గారు మంచి ఆలోచించి మంచి స్టెప్ తీసుకున్నారు. కొన్ని రోజులు మేము కొంచెం ఎందుకు ఇట్లా చేసింది మేడం, మేము కాంటెస్ట్ చేసి మేము కూడా ఎమ్మెల్యే అవుతుండే కదా అని అనుకున్నాం. కానీ ఆమె చేసిన పని చాలా మంచిది, నేను గర్వహిస్తున్నాను. ఆమె మీద నాకు చాలా ఇంకా ఇదే అయింది ఏమంటే అభిప్రాయం మన అంటే ఆమె అహ్మద్ మంచి. గారు ఇంకొకటి ఏంటంటే ఢిల్లీ నుంచి కూడా షర్మిలకి కాల్ రావడం జరిగింది. సో ఆవిడ 4వ తారీఖు అవును. ఢిల్లీ వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అండ్ సోనియా గాంధీని కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో షర్మిలకి అవును ఏంటి మేడం. అంటే ఏపీ పిసిసి పదవి ఆశిస్తున్నారు అని టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు లేదు లేదు, వాస్తవం? షర్మిల ఒకవేళ మేడం, వెళ్తే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? షర్మిల మేడం ఆశిస్తలేదు. షర్మిల మేడం ఆల్రౌండర్ అనే స్టార్ క్యాంపెయిన్ గురించి ఆమె ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయితే ఆమె ఎక్కడైనా పోవచ్చు కదా మేడం. ఆమె పిసిసి పోస్ట్ కావాలని ఆమె ఏం ఆశిస్తలేదు. వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. మీరు ఒక రాజశేఖర్ రెడ్డి కూతురు కాబట్టి లెజెండ్ మీరు కూతురు, అందు గురించి మీరు పిసిసి ప్రెసిడెంట్ తీసుకుంటే ఆంధ్రాలో బాగుంటదని వాళ్ళ అభిప్రాయం. కానీ ఈమె ఏ బాధ్యత ఇచ్చినా కూడా ఈమె చేయగలుగుతుంది. ఆలోచిస్తున్నాం. మేము రేపు బయలుదేరుతున్నాం ఢిల్లీకి, సాయంత్రం అక్కడ మళ్ళీ మీటింగ్ మాతోటి. దాని తర్వాత 4th రోజు 11 o'clock మేము జాయిన్ అవుతున్నాం, మా పార్టీని కాంగ్రెస్ లో మర్జ్ చేస్తున్నాం. ఓకే. సో అలాగే మీరు ఇక్కడ 2023 తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడానికి ఏమైనా బెదిరింపులు అలాంటివి ఏమైనా వచ్చాయా జగన్మోహన్ రెడ్డి లేదు లేదు నుంచి? మేడం, లేదు లేదు, బెదిరింపులు అయితే ఎవరి దగ్గర నుంచి ఏం రాలేదు మేడం. మేము మా సొంతంగా మా మేడం ఆలోచించి మనం కూడా కాంటెస్ట్ చేస్తే మనం మళ్ళా కాంగ్రెస్ ఇక్కడ రాదు, మళ్ళా ఈ బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అందు గురించి మేము మా సొంతంగా మేమే డ్రాప్ అయ్యి కాంగ్రెస్ కు మేము సపోర్ట్ చేసినాం. ప్రతి చోటు క్యాన్వాసింగ్ చేసినాం మా పార్టీ తరఫున సో మేడం. అండ్ అలాగే మీరు ఇక్కడ తెలంగాణలో 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు షర్మిల అవును. తెలంగాణలో. సో ఎన్నికల అవును. సమయంలో. సో ఇప్పుడేమో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారు. సో ఈ విలీనంకి అవును. సంబంధించి మీకు ఇంకేమన్నా ఆంధ్రప్రదేశ్ నుంచి బెదిరింపులు ఏమైనా వచ్చాయి, అలా చెయ్యొద్దు ఆగండి అని ఏమన్నా? లేదు మేడం, ఏం బెదిరింపులు రాలేదు. మేడంకి బెదిరింపులు వచ్చినా కూడా ఆమె భయపడే మనిషి కాదు. ఆమె కూడా ఒక డేర్ మనిషి. ఆమె అట్లా భయపడి విత్డ్రా చేసుకునేటట్లు అయితే లేదు. మా నా నోటీసులో అయితే అట్లా ఏం కాల్స్ రాలేదు, అట్లా ఏం కాలేదు మేడం.
సో మరి అసలు ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కనుక ఈ వైఎస్ఆర్ సిపి అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి చూసుకుంటే ప్రతి చోట కూడా మనకి వ్యతిరేకత అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. మేడం. సో ఇప్పుడు షర్మిల గారు అక్కడ ఆంధ్ర పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత సో తెలంగాణకి అంత మేడం టైం ఇవ్వకపోయి ఉండొచ్చు కదా. ఎందుకంటే మొత్తం టైం అంతా అక్కడే పెట్టాల్సి వస్తుంది. ఏంటి ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఎక్కువ ఫోకస్ అనేది ఏపీలో పెట్టాలి. ఇప్పుడు తెలంగాణ పెట్టడానికి తక్కువ ఉంటుంది. సో అది ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు ఏపీ ఎలక్షన్స్ సంబంధించి? లేదు, అట్లా అట్లా కాదు మేడం. ఆమెకు పిసిసి ప్రెసిడెంట్ అయితే ఇస్తలేరు కదా. ఆమెకు ఉమ్. ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇస్తున్నారు, స్టార్ క్యాంపెయిన్. ఆమె ఆంధ్రాలో కూడా స్టార్ క్యాంపెయిన్, ఇక్కడ తెలంగాణలో కూడా స్టార్ క్యాంపెయిన్. ఆమె అట్లా ఇక్కడ తెలంగాణకు టైం ఇవ్వదు, అక్కడ టోటల్ అక్కడే ఉండిపోతుంది, అట్లా ఏం లేదు. నాకు తెలిసిన మాత్రం ఆమె స్టార్ క్యాంపెయిన్. ఆమె అక్కడ కూడా క్యాంపెయిన్ చేస్తుంది, తెలంగాణలో కూడా క్యాంపెయిన్ చేస్తుంది. షర్మిల గారికి జనరల్ సెక్రటరీ ఇస్తున్నారని క్లారిటీ ఉందా మీకు? క్లారిటీ ఉంది మేడం. ఓకే. జనరల్ సెక్రటరీ ఇస్తున్నారు. ఆ దాని తర్వాత ఆమెకు మళ్ళా బాధ్యతలు అప్పగిస్తారు. ఆంధ్ర తెలంగాణవి ఆల్రౌండ్ ఎక్కడైనా పోవచ్చు మేడం. ఆంధ్రాకి పోవాలి అక్కడ పోవాలని లేదు కదా. మన ఇండియాలో ఆమె స్టార్ క్యాంపెయిన్ అంటే, ఏఐసిసి జనరల్ సెక్రటరీ అంటే ఆల్ ఓవర్ ఇండియా తిరగొచ్చు ఆమె. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ లో కనుక చేరుతున్నట్లయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే అన్ని చేయాల్సి ఉంటుంది కాబట్టి పనులు అన్నికి వ్యతిరేకంగా షర్మిల పని చేస్తారు అని చెప్పి అనుకోవచ్చా? మేడం ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అయితే మనం జగన్మోహన్ రెడ్డికి అగేన్స్ట్ అని అన్ని టీవీలలో ఛానళ్లలో చెప్తూనే వచ్చారు. ఇప్పుడు మనం పర్సనల్ అయితే మనం పోలేం, మనం వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ లో మనం ఇన్వాల్వ్ కాకూడదు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో పార్టీ పెట్టకంటే కూడా మనం పెట్టినాం కదా. మనం షర్మిల మేడం పెట్టారు. మనం 2.5 సంవత్సరాలు మేము మొత్తం ఊరు ఊరు అంతా తిరిగాము, అంతా పాదయాత్ర చేశాము. అట్లా అయితే ఏం కనిపించలేదు మేడం మనకు. మనం ఎక్కడైనా పని చేద్దాం, ఒక లీడర్ గా మనం పోతున్నాం, అంతేగాని ఒక రైవల్ గా జగన్మోహన్ రెడ్డి మీద ఏదో మనం చేయాలని అయితే పోతలేరు కదా. అవును. కానీ ఇక్కడ ఇప్పుడు పాలిటిక్స్ కి వచ్చేసరికి ఇప్పటి వరకు ఒక తల్లి కడుపున పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇప్పుడు అపోనెంట్స్ అయిపోతున్నారు కదా, ప్రత్యర్థులు అవుతున్నారు. ఎందుకంటే ఆయనకంటే ఒక పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ అని, ఇప్పుడేమో షర్మిల గారు కాంగ్రెస్ లో తన పార్టీని వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తున్నారు. సో ఇప్పుడు అవును అన్నయ్య అనేటువంటి రిలేషన్ పక్కన పెట్టేసి ఒక ప్రత్యర్థిలానే చూడాల్సి ఉంటుంది. అందులోనూ ఇప్పుడు జనరల్ సెక్రటరీ అంటున్నారు. సో బాధ్యతలు అనేవి అవును కొంచెం ఎక్కువగానే ఉంటాయి నార్మల్ గా కంటే. సో అది ఎలా కరెక్ట్ బ్యాలెన్స్ చేస్తారు షర్మిల? మేడం. ఇప్పుడు పాలిటిక్స్ లో తండ్రి కొడుకులు, ఒక పార్టీలో ఒక కొడుకు తండ్రి, ఒక పార్టీలో అందరు అట్లనే ఉన్నారు కదా మేడం. ఇది కూడా ఒక పార్టీలో మనం కాంగ్రెస్ నచ్చింది మేడంకి, కాంగ్రెస్ వాళ్ళు పిలుపు ఇచ్చారు, వాళ్ళు ఆహ్వానించారు, ఆమె పోతుంది అక్కడ. రైవల్ గా ఉమ్. పోవాలని అయితే కాదు. ఒకవేళ పాలిటిక్స్ లో అది రైవల్ గా అయితే అది కావచ్చు కదా. మనం ఓకే. అంతా టీవీ ఛానల్లో అంతా ఆ, కనిపిస్తూనే ఉంటది కదా. మనం ఉమ్. చెప్పుకుంటే మనం చెప్పకుంటే అది అది ఆగేది కాదు, దాగేది కాదు. సో అంటే అహ్మద్ గారు ఇంకొక మాట, ఈవెన్ సునీత గారు కూడా పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అని కూడా టాక్ వినిపిస్తోంది. ఎవరమ్మా? సునీత, వివేకానంద అచ్చా. రెడ్డి గారి కూతురు సునీత. ఆ, సో ఆ, ఆమె అంత కూడా నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా. అంత ఐడియా లేదమ్మా. నేను ఎందుకంటే నాకు తెలియదు, నేను ఎట్లా చెప్పాలి మీకు, చెప్పండి. ఓకే, పర్లేదు. అండ్ విజయమ్మ గారు ఏమన్నా షర్మిల వైపు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉందా, లేదు కొడుకు జగన్మోహన్ రెడ్డి వైపు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఒక తల్లి ఇద్దరు బిడ్డలు, ఒక ఆమెకు ఒక ఇది చేయదు, ఒక ఆమెకు దూరం చేసుకోదు కదమ్మా. తల్లి అన్న తర్వాత బ్యాలెన్సింగ్ గా ఇద్దరితోటి కలిసిమెలిసి ఉంటారు. ఇప్పుడు మనం మేడం మా ఇంటనే ఉంటారు, విజయమ్మ గారు మా ఇంట ఉంటారు అని మేము అట్లా చెప్పకూడదు కూడా. ఎందుకంటే తల్లి కొడుకులు కూతురు, మనం దాంట్లో విభేదాలు మనం మాట్లాడితే బాగుండదు కదమ్మా. అంటే విజయం గారు కూడా పార్టీ నుంచి అంటే ఇటు కాంగ్రెస్ ఆ, పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఉండొచ్చు ఇవి అవాస్తవాలని ఉండొచ్చు. చెప్పి అనుకోవచ్చా, వాస్తవం అనుకోవచ్చా? అది అది ఇంతవరకు అయితే నాకు తెలియదు. మన వైఎస్ఆర్ టీపీ నుంచి ఒకవేళ మేము కాంటెస్ట్ చేస్తా ఉంటే అప్పుడు విజయమ్మ గారు సికింద్రాబాద్ నుంచనో మిర్యాలగూడ నుంచో నిలబడడానికి అవకాశం ఉండే.
ఇంకా ఇప్పుడు ఈ కాంగ్రెస్ గురించి ఇంతవరకు ఎక్కడ టాపిక్ రాలేదు, అది మేము ఎక్కడ వినలేదమ్మా. మరి షర్మిల గారు ఎక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది, ఏ స్థానం నుంచి? షర్మిల గారు నేను అనుకుంటా ఆమెకు రాజ్యసభ ఎంపీ ఇస్తారు, ఉమ్, బెంగళూరుకి రాజ్యసభ ఎంపీ ఇస్తారు. ఒకవేళ ఇయ్యకుంటే మేమేం అడ్వైస్ చేశామంటే మీరు ఆ, తెలంగాణ నుంచి కాంటెస్ట్ చేయండి ఎంపీగా అని మేము అడ్వైస్ చేశాము. ఆమె ఆలోచిస్తా అన్నారు. ఓకే. సో యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి షర్మిల అని చెప్పేసి అనే వార్తలు వస్తుంది. అంటే అది అవాస్తవం అని చెప్పేసి అని అంటారా, వాస్తవం అంటారు? అదే అవాస్తవమమ్మా. ఎందుకంటే ఏబిఎన్, టీవీ 9, టీవీ 5 అంతా మనకు స్టార్టింగ్ నుంచి వాళ్ళు అట్లనే చెప్పుకుంటూ వచ్చారు. అట్లా అయింది, ఇట్లా అయింది, అది అన్నదమ్ముల కొట్లాట, అన్న చెల్లెల కొట్లాట, అది ఇదని వాళ్ళు ప్రపగండ చేశారు. ఇప్పుడు మనం ఆ, వాస్తవమని అవాస్తవమని మనం చెప్తే కూడా వాళ్ళు చెప్తా ఉంటారు. అది మనం అస్సలు టైం వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది ఆమె ఎక్కడి నుంచి కాంటెస్ట్ చేస్తుంది, తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచా, అప్పుడు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ లో కనుక వైఎస్ఆర్టీపీ విలీనం అయిపోతే షర్మిల గారు అమ్మా ఓట్లు చీల్చేటువంటి అవకాశం ఉంది కదా, ఎక్కువ ఎవరి ఓట్లు చీల్చేటువంటి అవకాశం ఉంది? జనసేన టీడీపీ వాళ్ళకి సంబంధించిందా, లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఓట్లను చీల్చేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఉమ్, ఇప్పుడు ఈమె కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలేది కాదు, ఈమె గెలిపించుకొని వస్తుంది ఈమె కాంగ్రెస్ పార్టీని. ఉమ్, జనసేన అయితే అసలు ఎక్కడ కనిపిస్తలేదమ్మా. ఇక్కడ తెలంగాణలో నిలబడిండు. ఏం ఎన్ని ఓట్లు వచ్చినాయి చూశారు కదా, 5 ఓట్లు, 10 ఓట్లు, 50 ఓట్ల కంటే ఎక్కువ ఎక్కడైనా వచ్చారా? అక్కడ ఏం చేస్తారు ఉట్టిగా, అది ఫిలిం వరకు ఆయన జనసేన. ఈ పాలిటిక్స్ ఆయనకు అచ్చురాలేదు, ఆయన పాలిటిక్స్ ఉమ్. చేయలేడు కూడా అమ్మా. ఓకే. మరి జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి మీరు ఏమంటారు? జనసేన టీడీపీ పొత్తులో ఉంటే చాలా ముందుకు వెళ్తారు అని చెప్పేసి అని అంటున్నారు. అదే, అదంతా ఇప్పుడు మీరు తెలంగాణలో బీజేపీ తోటి పొత్తుకు నిలబడింది, ఏమైందమ్మా? ఆంధ్రాలో కూడా అట్లనే అవుతుంది. అంత ఏం ఇది లేదు, సీన్ లేదు జనసేనకు. అండ్ ఇంకొకటి అహ్మద్ గారు, ఆంధ్రప్రదేశ్ కనుక మనం చూసుకున్నట్లయితే జనసేన టీడీపీ పొత్తులో ఉంటేనే బాగుంటుంది, బీజేపీ కనుక వెళ్ళినట్టయితే ఆ ఉన్న పొత్తుకి సంబంధించిన లాభాలన్నీ కూడా కోల్పోతారు అని చెప్పేసి టాక్ వినిపిస్తుంది. ఆ, ఏమంటారు, నిజమేనంటారా? లేదమ్మా లేదు, అది అంత బేకార్ మాటలు అవన్నీ. అంటే బీజేపీ ఎవరితో చేరితే వాళ్ళు ఓడిపోతారా? బీజేపీ తోటి ఎవరు చేరినా ఓడిపోతారమ్మా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గాలి నడుస్తా ఉంది. దేవుని దయ వల్ల కాంగ్రెస్ రావాలి ఈసారి, బీజేపీ రాకూడదని మా ప్రార్థన, బస్ అంతే. అండ్ అహ్మద్ గారు, ఇంకొక మాట, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షర్మిలాని కేవలం ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితం చేయండి, తెలంగాణలో అసలు ఇన్వాల్వ్మెంట్ చేయొద్దు, తెలంగాణలో అసలు తీసుకురావద్దు, కంప్లీట్ గా ఏమున్నా కానీ ఆంధ్రప్రదేశ్ వరకే ఉంచండి అనేటువంటి కామెంట్స్ చేశారు అని చెప్పేసి అనే వార్తలు వస్తుంది. ఇవి ఎంత వరకు మన- వాస్తవం? లేదు, నేను కూడా మీరు విన్నట్లే నేను కూడా విన్నానమ్మా, నాకేం తెలియదు. మన ముందల రేవంత్ రెడ్డి చెప్పలేదు, మనకు సోనియా గాంధీ చెప్పలేదు. ఇప్పుడు టీవీ ఛానల్స్ వాళ్ళు ఎట్లా వచ్చినా ఎట్లా మాట్లాడినా మాది నడుస్తా ఉంటది. మనం ఏదైనా మాట్లాడితే పట్టుకుంటారు, అందు గురించి మనకేం తెలియదు. తెలిస్తే అప్పుడు నేను చెప్పగలుగుతా. సో మరి 4వ తారీఖు షర్మిల గారు ఢిల్లీ వెళ్ళిపోతున్నారు కాబట్టి అక్కడ ఎవరెవరిని కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ మెర్జిక్ అక్కడ సంబంధించి పార్టీలు? అక్కడ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక వస్తున్నారమ్మా. మన సోనియా గాంధీ చేతుల మీద మనం కండువలు వేసుకుంటాము ఆ రోజు 11 o'clock. సో దాని తర్వాత ఏమైనా అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటారా? అమ్మా అంటే ప్రియాంక గాంధీ మీ అందరికీ కూడా కండువాలు పరిచిన తర్వాత ఏదైనా అవును, అనౌన్స్మెంట్ అందు చేసేది ఉందా గురించి షర్మిల గారు, ఏంటి? అవును, అందు గురించి 40 మెంబర్స్ పోతున్నామమ్మా. మేము మెయిన్ లీడర్స్ పోతున్నాము, ఇంకా కోఆర్డినేటర్స్ వెళ్తున్నారు. సో 40 మెంబర్స్ కి అక్కడ అపాయింట్మెంట్ ఉంది. 40 మెంబర్స్ కి మనకు సోనియా గాంధీ గారు వేస్తారా, రాహుల్ గాంధీ వేస్తారా, అది అయితే నాకు ఇంకా ఐడియా లేదు. అక్కడ పోయిన తర్వాత తెలుస్తుంది. సో ఫైనల్లీ అయితే వైఎస్ఆర్టీపీ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుంది.
దానికి సంబంధించి అవును. మీకు ఎటువంటి బెదిరింపులు కూడా రాలేదు. ఏం రాలేదమ్మా, ఎవరిది బెదిరింపులు ఇక్కడ బీజేపీ నుంచి రాలేదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏం రాలేదు. ఇదంతా పుకారమ్మా. ఇప్పుడు ఆ, ఏమంటారు, ఇద్దరికి పడతలేనప్పుడు మధ్యలో పచ్చగడ్డి వేసినా కూడా భగ్గుమంటది కదా, అట్లా చేయనికి ట్రై చేస్తారు కానీ ఇదంతా అంత తప్పు అది. మరి ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయడం వల్ల మీరు పోటీ చేయడానికి లేకుండా ఉంది కదా, మీకేం అనిపించట్లేదా బాధగా? బాధగా ఉండే కానీ మనం ఇప్పుడు చూస్తే మనకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ. మనకు మన దేశాన్ని ఆ, రక్షించేది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్ ఎంత అవస్థ పడుతున్నారు మీరు చూస్తున్నారు కదా. అక్కడ బుల్డోజర్ బాబా ఒకడు ఉన్నాడు, ఆయన మొత్తం ఇండ్లన్నీ మస్జిద్లు ఏం చూడకుండా అంతా ఆయన అట్లా చేస్తున్నాడు. ఇప్పుడు రేపు రామ్ మందిర్ ఓపెనింగ్ టైంలో ఏమేమవుతుందో మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటది కదమ్మా. అందు గురించి మేము కూడా ఏం బాధపడలేదు. స్టార్టింగ్ లో బాధపడినాం, అరే ఇన్ని సంవత్సరాలు మేము కష్ట చేసినాం, మనకు కాంటెస్ట్ చేసేటప్పుడు ఆమె సడన్ గా ఇట్లా చేంజ్ చేసింది అని మేము బాధపడినాం. కానీ ఎలక్షన్ తర్వాత మేము కూడా ఆలోచించినాం, ఈమె చేసింది కరెక్టే అని మేము ఆమెకు సమర్థించినాం మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ సయ్యద్ ముస్తఫా అహ్మద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ థ్యాంక్స్. యువర్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.